మీ ఇంట్లో వాల్స్కి క్రాక్స్ వచ్చాయా? మీ బిల్డింగ్ తొందరగా పాడైపోతుందా? తరచుగా రిపేర్స్ వస్తున్నాయా? లేకపోతే మీ బిల్డింగ్కి లైఫ్ స్పాన్ తక్కువగా ఉంటుందని అనిపిస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ముందు చెప్పిన ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అంటే కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఐఎస్ కోడ్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల. ఫస్ట్, వాట్ ఈస్ ఐఎస్ కోడ్స్? ఐఎస్ కోడ్స్ ఈజ్ నథింగ్ బట్ ఇండియన్ స్టాండర్డ్ కోడ్స్. దీన్ని పబ్లిష్ చేసింది ఎవరంటే BIS, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. సింపుల్గా మన భాషలో చెప్పాలంటే బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం, సిగ్నల్స్ ఫాలో అవ్వడం, లైసెన్స్ మెయింటైన్ చేయడం లాంటివి డ్రైవింగ్ రూల్స్ కదా. అలానే బిల్డింగ్కి కూడా సేఫ్గా ఉండేకి, సెక్యూర్గా ఉండేకి, డ్యూరబుల్గా ఉండేకి ఐఎస్ కోడ్స్లో ఉన్న రూల్స్ ఫాలో అవుతాం. కన్స్ట్రక్షన్లో యూజ్ చేయాల్సిన ఇంపార్టెంట్ ఐఎస్ కోడ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కన్స్ట్రక్షన్లో ఏంటంటే సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. దానికి ఉన్న రూలే కన్స్ట్రక్షన్ సేఫ్టీ IS 3764 1992. ఒక ప్రాజెక్ట్లో ఇనీషియల్ వర్క్ వచ్చేసి సాయిల్ అండ్ ఫౌండేషన్, దానికి ఉన్న రూలే IS 6403 1981. నెక్స్ట్ స్టీల్ స్ట్రక్చర్స్ IS 800 2007. తర్వాత కాంక్రీట్ IS 456 2000. సిమెంట్ IS 12269 2013. బ్రిక్స్ IS 1077 1992. వాటర్ సప్లై అండ్ శానిటేషన్ IS 1172 1993. ఇలా చిన్న చిన్న హౌసెస్ నుండి స్కై స్క్రాపర్స్ వరకు ఐఎస్ కోడ్స్ ఫాలో అయితేనే బిల్డింగ్ 100% సేఫ్ ఉంటుంది. సో మీలో కూడా ఎవరైనా ఐఎస్ కోడ్స్ ఫాలో అవుతుంటే కింద కమెంట్స్లో చెప్పండి. అలాగే మీలో ఎవరైనా కొత్తగా ఈ విషయం గురించి తెలుసుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, లాంగ్ వీడియోస్ కోసం వెంటనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సివిల్ ఇంజనీరింగ్ టిప్స్, follow SiteSense with Sai.